నీ మందిరమునందు నివసించువారు గట్టిగా చెప్పండి, ధన్యులు. బంటుమల్లి వారికి పాటలు తప్ప మాటలు రావు. మాట్లాడండి. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు అని చెప్పి సెక్రటరీ గారు మనకు బోధించారు. దేవుని స్తుతిస్తూ వారికి మా కృతజ్ఞతలు మరణాత తెలియజేస్తున్నాం. ఈ సమయంలో బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్యగా సందేశాన్ని ఇస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమును బట్టి దేవుడు మీకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించుచూ ఉన్నాం. అలాగున్నే ఈ మందిరము నిర్మాణము నిమిత్తమై ప్రయాసపడినటువంటి వారి మనవడు గారు మహిమరావు గారిని బట్టి, పాశ్రమ గారిని బట్టి నేను ప్రభువుని స్తుతించుచు వారిని బట్టి ప్రభువుని ఘనపరచుచున్నాను. దేవుడు వారిని ఆశీర్వదించి ఇంకను తన నామ మహిమార్థము అనేక చోట్ల మందిరమును నిర్మాణము చేయగలిగినట్లుగా, సంఘమును స్థాపన చేయగలిగినట్లుగా దేవుడు వారిని వృద్ధి చేయవలనని నిండు మనసుతో కోరుకుంటూ వారికి మా శుభములు, మా దీవెనలు, ఆశీర్వాదములు తెలియచేయుచున్నాము. ప్రభువు వారిని దీవించి అభివృద్ధి పరచునుగాక. ఈ సమయంలో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేద్దాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయము 12 వచనము నుండి నేను చదువుతాను, మీరు వినండి. అందులోంచి కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను. అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనునకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నేను నీ విన్నపము అంగీకరించి ఈ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకుంటేను. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదను. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా దృష్టి నిలుచు, నా చెవులు దానిని ఆలకించును. నా పేరు ఈ మందిరముకు నిత్యముగా ఉండినట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధ పరిచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. నరులకు తండ్రిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నామమున కృపా సమాధానములు కూడి వచ్చిన మీ అందరకు కలుగునుగాక. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయ వివరణ మనం చూస్తే 3 ప్రధానమైన విషయాలు ఇందులో కనబడతా ఉన్నాయి. మొదటి విషయం ఏంటంటే, రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులు అందరూ కలిసి విస్తారమైన బలులు అర్పణ చేసి దేవుని దేవాలయాన్ని ప్రతిష్ఠించేది. మొదటి 7 వచనాల్లో మనకు ఉండినటువంటి విషయం. 8 నుండి 12 వచనాల్లో మనం చూస్తే వారు 7 దినములు ప్రతిష్ఠిత పండుగ బలిపీఠమును ప్రతిష్ఠ చేయొచ్చు, 7 దినములు పండుగ ఆచరించాలని 8 వచనం నుండి 12వ వచనం వరకు కనబడతా ఉంది. 13వ వచనం నుండి మనం చూస్తే 12వ వచనం నుంచి మనం చూసినట్లయితే 22వ వచనం వరకు దేవుడు వారితో నిబంధన చేసిన నిబంధన కనబడతా ఉంది. 3 విషయాలు. సరే, ఇప్పుడు నేను ఇవన్నీ సందర్భాన్ని బట్టి బోధించలేను, కానీ ప్రస్తుత సందర్భాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన చేయుట,
14వ వచనంలో ఉన్న మాట చూడండి. 14వ వచనంలో, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు. ఇశ్రాయేలీయులు ఎవరు అంటే చెప్పండి, ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు. అందరూ చెప్పండి, మనం ఎవరము? వేడి గుండుకుంది గట్టిగా చెప్పండి. దేవుని ప్రజలమైన మనకు దేవుడు ఈ మందిరాన్ని ఇచ్చారు. ఆనాటి ఇశ్రాయేలీయులకు దేవుడు సొలొమోను ద్వారా ఒక మందిరాన్ని ఇచ్చారు. సరే, ఈనాడు ఈ బంటుమిల్లి గ్రామానికి చెందిన మనందరికీ, మీ అందరికీ దేవుడు ఈ మందిరాన్ని అనుగ్రహింపచేశారు. కాబట్టి అనుగ్రహింపబడిన ఈ మందిరములో దేవుని ప్రజలైనటువంటి వారందరూ ఒకటి తమ్మును తాము తగ్గించుకొని, అమ్మా ఎలా రావాలి ఇక్కడికి దేవుని మందిరానికి? అమ్మ అందరూ చెప్పండి, ఎలా రావాలి? మేమేదో గనులం అన్నట్టుగా, గొప్పవారం అన్నట్టుగా కాకుండా వినయ మనస్కులమై, వినయముతో, విధేయతతో. ఎందుకని? దేవుని సన్నిధిలో బలులు అర్పించేవాళ్ళు కదా పూర్వం. ఇప్పుడు బలుల అర్పణ లేదు. మరి ఇప్పుడేంటి బలి? విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలి. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అందుచేత ఇప్పుడు ఎలా రావాలి ఇక్కడికి? మనము తమ్మును తాము తగ్గించుకొని. యెషయా గ్రంథంలోని 66:2 మీరు చదవక్కర్లేదు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలిగిన వాడై నా మాట విని నా యందు నడుచుకుంటాడో వాని మీద నా కను దృష్టి ఉంచేదను. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసే వారి మీద దేవుడు కను దృష్టి ఉంచుతారు. ఎలాంటి వారి మీద? వినయంగా వచ్చి ప్రార్థన చేసే వారి మీద. అంచేతే మనం చక్కని కీర్తన పాడతాం. ప్రార్థన అనగానే ఏం పాడతాము? ఆ ప్రభు సన్నిధి మోకరించి. అవునా? ఏమని పాడతాం? ఆ ప్రభు సన్నిధిలో రండి, నమస్కారం చేసి సాగిల పడుదాము, మనం సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం అనేటటువంటి దైవజనుని మాటను బట్టి భక్తుడు పాడారు. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మృక్కెదము, ఆయన మాటలు గైకొనిన అయ్యవి మనకెంతో మేలగును అంటూ రండి ఉత్సాహించి పాడుదాం అనే కీర్తన మనం పాడుతూ ఉంటాం. కాబట్టి ఎలా రావాలి మీ అందరు? ఇక్కడ వినయముతో మోకరించి ప్రార్థన చేయుటను మనందరము అలవాటు చేసుకు, తమ్మును తాము తగ్గించుకుని. ఎందుకని? దేవుడు అహంకారులను ఎదిరించి, యాకోబు పత్రికలో వ్రాయబడిన మాట, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. అవునా? కాబట్టి మందిరానికి వచ్చేసి ఏదో ప్రార్థన చేసేసామంటే కాదు. ఏం చేయాలి? మందిరంలో మీ అందరూ మనందరం కూడాను వినయముగా మోకాళ్ళుని మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి. యేసు ప్రభువారు చెప్పిన సుంకరి పరిసయ్యుడు ఉపమానంలోని అంతరార్థం ఇది కదా. సుంకరి పరిసయ్యుడు ఆ యొక్క ప్రార్థన ఉపమానం చెప్పారు కదా. వారిద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసయ్యుని ప్రార్థన దేవుడు అంగీకరించలేదు. ఎందుకని? అతడు తాను హెచ్చించుకున్నాడు. తాను చేసే పని అంతటిని గొప్పగా చెప్పుకున్నాడు. దేవుని ముందు తను చేసేటటువంటి గొప్ప కార్యాలన్నీ చెప్పుకున్నాడు. కానీ పశ్చాత్తాప హృదయంతో దేవా నేను పాపినని ప్రార్థన చేసిన సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించారు. అంచేత వచ్చిన మీ అందరూ ఇప్పుడు ఏం చేయాలి? తమ్మును తాము తగ్గించుకొని. దేవుడు అలాగ మనం తగ్గించుకుంటే మనతో నిబంధన స్థిరపరుస్తాడు. మనతో నిబంధన, మన కార్యములలో జయముదయ చేస్తారు. మొదటి మాట తగ్గించుకుని. 14వ వచనంలో ఇంకొక మాట ఉంది. రెండవ మాట ఏంటది? ప్రార్థన చేసి నన్ను వెదికి. రెండవ మాట ఏంటండి? తగ్గించుకొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవునిని వెదకవలసిన వారమై ఉన్నాము, గ్రహించాలి. ప్రియమైన వారు ఎలా వెదకాలి? తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయొచ్చు. అంటే ప్రార్థన వేరు, వెతకడం వేరు. ప్రార్థన వేరు, వెతకడం వేరు. సందర్భాన్ని బట్టి వివరాల్లోనికి మనం వెళ్ళలేము, కానీ గ్రహించండి. దేవుని పిల్లలమైన మనందరం కూడా బలంగా దేవునికి ప్రార్థన చేయాలి. అలాగే దేవుని మనము వెతకవలసిన వారమై ఉన్నాం. 27వ కీర్తనలో 8వ వచనం ఒక మాట ఉంటుంది. నా సన్నిధిని వెదుకు అని నీవు సెలవీయగా. దేవుడు
మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని? నా సన్నిధిని వెదుకని నీవు సెలవీయగా నీ సన్నిధిని వెతికేదనని నేను అంటిని. ఇప్పుడు మనందరం ఏమనాలి? అయ్యా అలాగే వెతుకుతానయ్యా అని చెప్పి దేవునిని వెతకాలి, దేవుని సన్నిధిని వెతకాలి, దేవునికి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మొదటి మాట చెప్పండి. మొదటి మాట ఏమిటి? తమను తాము వినయ మనస్సు. రెండోది ఏమిటి? ప్రార్థన, అలాగే దేవునిని వెదకుట. మూడో మాట ఏమిటి? తమ చెడు మార్గములను విడిచిపెడితే, అంటే పశ్చాత్తాప హృదయము. తండ్రి గారు మనకు చక్కని పశ్చాత్తాప కీర్తన రాశారు. మీ అందరికి వచ్చా? పాడండి. చాలా మారులు తాపితో నాయనా, చాలా మారులు తాపితో నాయనా, చాలా స్తుతి కలుగును గాక. బోలో యేసు మహారాజుకు. ప్రియమైన వాళ్ళ మొదటి మాట తగ్గించుకోండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేటప్పుడు. రెండవ మాట బలంగా, పట్టుదలగా, విశ్వాసంగా, ఆసక్తిగా, అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన విసుక్కొనకుండా ప్రార్థన చేయండి. మూడవ మాట ఏమిటి? పశ్చాత్తాప పడండి. చెడు మార్గాలంటే మన చెడు మార్గమును మనలో ఉంచుకొని, మన పాపాలను మనలో ఉంచుకొని ఎన్ని ప్రార్థనలు చేస్తే ప్రయోజనం ఉంటుంది? అమ్మా అర్థమవట్లేదా? అర్థమవుతుందా మీ అందరికీ? మనం ఏం చేయాలి ఇప్పుడు? మన చెడు మార్గములన్నిటినీ కూడా విడిచిపెట్టవలసిన వారమై ఉంటూ ఉన్నాము. ఇది మనం గ్రహించవలసినటువంటి విషయము. 3 విషయములు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. చెప్పండి. మొదటి మాట ఏమిటి? తగ్గించుకోండి మందిరాల్లో. 2, ప్రార్థన చేసి దేవుణ్ణి వెతకండి. 3, పశ్చాత్తాపడి మీ పాపములన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకోనండి. అలాగే దేవుని మందిరములో మీరు ప్రార్థనలు చేసి దేవుని ఒప్పుకున్నట్లయితే, దేవుని ఎదుట మీ పాపాలను ఒప్పుకున్నట్లయితే, క్షమించమని వేడినట్లయితే, అక్కడ కొన్ని దీవెనలు చెప్పారు. 14వ వచనంలో చూడండి. ఆకాశము నుండి, 14వ వచనంలో, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను వింటాను. మొదటి మాట ఏంటండి? మీ ప్రార్థనలను వింటాను. 2, వారి పాపాన్ని క్షమిస్తాను. 3, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. అమ్మ వింటున్నారా? మనం ఏం చేయాలి? 3 పనులు చేయాలి. మందిరంలోకి వచ్చి దేవుడు మందిరం ఇచ్చారు, సంతోషం. ఈ మందిరంలోకి వచ్చి ఏం చేయాలి? వినయంగా ప్రార్థనలు, ఆరాధనలు, అవునా? ఆ ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు, అలాగే అనుదిన ధ్యానములు, అనుదిన సన్నిధి ధ్యానములు, ఇలాగూ ప్రత్యేకంగా మందిరములో ఏవైతే ఏర్పాటు చేయబడుతూ ఉన్నావో వాటన్నిటిలో కూడా మనము వినయ మనస్సు కలిగిన వారమై ప్రార్థనలు చేయవలసిన వారమై ఉన్నాం. ఇది మొదటి మాట. రెండవ మాట ఏమిటి? చెప్పండి. ఇప్పుడు మీరు అన్నారు కదా. రెండవ మాట ఏమిటి? దేవుణ్ణి ప్రార్థన చేసి వెతకవలసిన వారమై ఉన్నాం కదా. ఇక మూడవ మాట ఏమిటి? చెడు మార్గములను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాం. ఈలాగు మనం విడిచిపెడితే దేవుడు మనకు 3 వాగ్దానాలు ఇస్తున్నారు. ఏంటది? 1, మీ ప్రార్థన వింటాను. 2, మీ పాపాన్ని క్షమిస్తాను. 3, మీ దేశాన్ని మిమ్మను స్వస్థపరుస్తాను. దేవునికి స్తుతి కలుగును గాక. అమ్మా, ఈ 3 విషయాలు మీకు కావాలా? 1, ఏం చేయాలి? మీ ప్రార్థన వినాలి, అవునా? 2, మీ పాపాన్ని క్షమించాలి. 3, దేవుడు మిమ్మను
స్వస్థపరచాలి. అంటే రెండు విషయాలు, ఒకటి హృదయ స్వస్థత, రెండు శరీర స్వస్థత, లేదా ఒకటి శరీర స్వస్థత, రెండు ఆత్మ స్వస్థత. ఈ రెండు స్వస్థతలను దేవుడు మనకు దయచేస్తారు. ఆ తరువాత దేవుడు మన ప్రార్థనలను వింటారు. ఎప్పుడు వినయ మనసుతో దేవునికి ప్రార్థన చేసి వెతికితే, పాపాన్ని విడిచిపెడితే, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తారు? దీవిస్తారు. అంతేకాకుండా ఇంకొక మాట, 4వ దీవెన చెప్పే తర్వాత వచనాల్లో 15వ వచనంలో మనం చూస్తే, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలచును, నా చెవులు దానిని ఆలకించును, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దాన్ని కోరుకుని పరిశుద్ధపరిచితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవునికి స్తుతి కలుగును గాక. బోలో యేసు మహారాజ్. దేవునికి అమూల్యమైన సందేశాన్ని మనం విని ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ఆత్మ ద్వారా అందుకొని మనకు అందించిన బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి ఈ మందిర ప్రతిష్ట తరపున కృతజ్ఞతలు మరణాత తెలియజేస్తున్నాం. చెప్పండి, కొట్టి దేవుని స్తుతించండి. 2 నిమిషాలు నిలబడి మనం ఉందాం. పరమగీతము 2వ అధ్యాయం. 3 వర్తమానములు ఆత్మ తండ్రి ద్వారా ఇచ్చారు. మీ దాసులు మరుగు చేసుకో. ఈ చివరిలో మీ కృప చూపండి. మీ సేవకుని బలపరచండి. మీరు మహిమపరచబడి. మోషే నిలబడి మాట్లాడతానన్నారు, మాట్లాడించండి. సిలువ క్రింద గుర్తు చేసుకుని పరిశుద్ధాత్మని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి అందరికీ చూడు. దైవా దేవునికి మహిమ కలుగును కాక. ఇంకా ఎవరు బైబిల్ చదవకండి, ఇట్లా వినేయండి. బైబిల్ మూసేయండి. కొద్దిసేపు మూసేయమంటే ఇంటి దగ్గర మూసేయమని కాదు, ఇంటి దగ్గర చదవాలి, చర్చిలో వినాలి. చాలామంది చర్చిలో చదువుతారు, ఇంట్లో బైబిల్ ముట్టుకోరు. చర్చిలో 4-5 అధ్యాయాలు చదివేస్తారు. సినిమాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు స్టోరీ చెబుతారు, చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏమి చెప్పరు. చర్చికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఈరోజు ఏ మెసేజ్ విన్నారంటే ఏమో, ఏం విన్నారంటే విన్నాం. ఏం చెప్పారు? చెప్పారు. ఏం చెప్పారు? ప్రసంగం చెప్పారు. అదే ప్రసంగం ఏంటంటే ప్రసంగమే. ప్రసంగం చెప్పారు, ఏ అంశం చెప్పారంటే ఏం తెలియదు. నేనంటాను, అట్లాంటి వాళ్ళ జీవితంలో అద్భుతములు జరగవు. ఎందుచేతనంటే, అమ్మ కాసేపు ఆఫ్ చేయండి, తర్వాత నీ వాక్యమే నన్ను బ్రతికించను అన్నారు దావీదు.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను. వాక్యము బ్రతికిస్తుంది. ఈవేళ బ్రతికించే వాక్యాన్ని దూరంగా పెట్టినందువల్ల, ముఖ్యంగా పాస్టర్ గారు వాక్యము చెప్పే టైంలో వింటున్నారా, వినట్లేదా, ఎలాగున్నారు అంటే, పొలాన్ని ఎప్పుడంటే అప్పుడు విత్తనాలు వేస్తే వచ్చాయి. పొలంలో విత్తనాలు విత్తడానికి దానికంటే పద్ధతి ఉంది. యేసు ప్రభు చెప్పారు, కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, రాతి నేలలో పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలలో పడ్డాయి. ఈ రీతిగా మంచి నేలను పడిన విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఫలించాయి. మిక్సర్ పని చేయట్లేదు బాబు, సరిగా అంటే మాట్లాడుతున్నప్పుడు ఆగే వస్తుందంటే సరిపోవట్లేదు మిక్సర్. గమనించే మాట ఏమిటంటే, వాక్యాన్ని, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఏమిచ్చెను? నెమ్మదినిచ్చెను. దైవజనుడు వాక్యాన్ని బట్టి చక్కటి పద్యములో చక్కటి మాట చెప్పారు. ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు, ఘనమైన నీ వాక్యం అనుభవించుట నాకు, అనుదిన ఔషధమై అమరుచుండు. ఘనమైనటువంటి నీ వాక్యాన్ని అనుభవించుట, ఘనమైనటువంటి మీ వాక్యాన్ని మాట్లాడుతుంటే నాకు తగ్గిపోతుంది, అక్కడ సౌండ్ తగ్గిపోతుంది, అది వేరే బయట తీసే. ఘనమైనటువంటి మీ వాక్యాన్ని అనుభవించుట నాకు, అనుదిన ఔషధం. మాట్లాడాలి, అనుదిన ఔషధం. బైబిల్ అంట ఔషధం, వాక్యము ఔషధం. వేటికంటే 3 రోగాలకి. మొదటి రోగం ఏమిటంటే ఆత్మకున్న రోగం. ఏంటా రోగము? ఆత్మకున్న రోగం ఏంటి? ఎవరు తెలీదా? ఆత్మకున్న రోగం ఏంటి? ఆ రోగం బాగవుటాకే మనం బాప్తిస్మాన్ని పొందుతాం. ఆ రోగం బాగవుటాకే యేసు ప్రభు చెప్పారు, నమ్మి బాప్తిస్మాన్ని పొందినవాడు రక్షింపబడునన్నారు. వినాలమ్మా, సరిగ్గా వినాలి. ఆత్మకున్న రోగం ఏమిటంటే పాప రోగము. మనసుకున్న రోగము మానసిక రోగం. శరీరానికి ఉన్న రోగము శరీర రోగాలు. మీకు అన్నీ తెలుసు, ఆ రోగముల చరిత్ర మీకు అందరూ ఎరిగినవా. ఈ 3 రోగములకు ఔషధం ఏమిటంటే దేవుని యొక్క వాక్యమే ఔషధం అని గమనించాలి. మనసు పెట్టండి, సరిగ్గా వినండి. మనం చదువుకున్న వచనములో అడవిలో ఉండే వృక్షాల్లో జల్దరు వృక్షం ఎట్లుందో, నా పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. అడవి అనగానే అనేక వృక్షముల సముదాయమే అరణ్యం లేక అడవి. అడవిలో అనేక వృక్షాలు ఉన్నాయి. అందులో జల్దరు వృక్షం ఎట్లా ఉందో అని అంటున్నా. జల్దరు వృక్షం అనగా యాపిల్ ట్రీ, యాపిల్ చెట్టు. యాపిల్ చెట్టు అనేది అడవిలో ఉండే వృక్షాలు అన్నిటికంటే చాలా గొప్పది. యాపిల్ ట్రీ గమనించాలి. మనం ఇటు కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ అటువైపు వెళితే యాపిల్ ట్రీస్ ఉంటాయి. దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉంటాయి యాపిల్ ట్రీస్ మన దేశంలో. అటు యెరూషలేము ఆ ప్రాంతాల్లో ఈ యాపిల్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి. అడవిలో ఉండేటువంటి వృక్షాల్లో యాపిల్ ట్రీ ఏ రీతిగా ఉందో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు అనగా నేను నమ్మినటువంటి యేసు ప్రభు యాపిల్ ట్రీ లాగా, అంటే యేసు నాదుని యాపిల్ ట్రీకి పోల్చుచున్నటువంటి వాస్తవాన్ని ఈ వచనాల్లో చూస్తున్నాం. సాధారణంగా యాపిల్ ట్రీని గురించి ఆ యొక్క విస్తృతంగా ఈ లోకములో పండించబడేటువంటి ఆ పంటల్లో ఇదొక యాపిల్ ట్రీలు. దాన్ని విత్తనాలు నాటి మొలిపించేటువంటి రీతిని మనం చూస్తాము.
19వ శతాబ్దం వరకు 12,000 రకాల యాపిల్స్ ఉండేవి ఈ లోకములు. ఈ ప్రపంచంలో 19వ శతాబ్దం వరకు 12,000 రకాల యాపిల్స్. మన యాపిల్ బెంగళూరు యాపిల్ వేరు, సిమ్లా యాపిల్ వేరు. బెంగళూరు యాపిల్కి సిమ్లా యాపిల్కి, లోకల్ యాపిల్ సిమ్లా యాపిల్కి చాలా తేడా. దాని రేటు తేడా. సిమ్లా యాపిల్ అది ఎక్కువ రేటు. దాదాపు ఇప్పుడైతే 7,500 రకాల యాపిల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే 7,500. అయితే గమనించే మాట ఏమిటంటే ఈ యాపిల్ ట్రీని వింటర్ బనానా అనే పేరుతో కూడా పిలుస్తారు. అలాగే ఈ యాపిల్ ట్రీని పురాతన కాలంలో ఈ చెట్టుని ట్రీ ఆఫ్ లవ్ అనే పేరుతో, ఈ చెట్టు పిలిచేవారు. మన దేశంలో చల్లని ప్రదేశాలైన కాశ్మీర్లో, హిమాచల్ ప్రదేశ్లో వీటిని పండిస్తున్నారు. గమనించే మాట ఏమిటంటే పెద్దలు ఏం చెప్తారంటే, అమ్మా తలపైకెత్తారు, రోజుకి 2 యాపిల్స్ తింటే బ్రతుకు 2 యాపిలట. అర్థమైపోయిందా? బట్టుబలు దాటి సంవత్సరం దాటి అయిపోయిందా? రోజుకి 2 యాపిల్స్ తింటే బ్రతుకు 2 యాపిల్. రోజుకి 2 యాపిల్స్, బ్రతుకు 2 యాపిల్. అర్థమైందా? ఏంటి 2 యాపిల్ అంటే? అర్థం అవ్వలేదు. ఇలాంటివి ఎందుకు అర్థమవుతాయి? సీరియల్ అయితే అర్థమవుతాయి, సినిమాలు అయితే సూపర్గా అర్థం. ఇవేం అర్థమవుతాయి? రోజుకి 2 యాపిల్స్ తింటే బ్రతుకు 2 యాపిల్. బ్రతుకు 2 యాపిల్ అంటే మిమ్మల్ని 1వ తరగతిలో కూర్చోబెట్టాలి. 50 + 50 ఎంత అవుతుంది? 100. అంటే 2 యాపిల్స్ తింటేనట మనిషి 100 ఏళ్ళు బతుకుతాడు. 2 యాపిల్స్ తింటే 100 సంవత్సరాల కాలం బతుకుతారు. కారణం ఏమిటంటే యాపిల్ ట్రీలో చాలా ప్రత్యేకతలు ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించాలి. యాపిల్స్ తినాలని డాక్టర్లు అయిన వారు అంటారు. ఒక యాపిల్ అయినా కానీ తింటే డాక్టర్లకి దూరంగా ఉండొచ్చుట. డాక్టర్స్కి అనుకున్నాను. ఈ యాపిల్లో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. క్రొవ్వు పదార్థాలు అత్యల్పంగా ఉంటాయి. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా, సి విటమిన్ ఎక్కువ మోతాదులో. అలాగే యాపిల్ తినడాన్ని బట్టి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి యాపిల్ తింటే. యాపిల్ వల్ల ఊబకాయము, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, ఆస్తమా, అనేమియా. మీరు వెళుతుండే సంవత్సరం ఆ బజార్లో ఉన్న యాపిల్స్ అన్ని మూట కట్టేసుకుని నాకు అదనిపిస్తుంది. ఇవన్నింటికంటే ఇంటికి వెళ్ళేటప్పుడు ఓ మూటే కట్టేసుకుని దగ్గరుండే పర్సులు, మీ హ్యాండ్ బ్యాగులు ఉండే డబ్బులన్నీ యాపిల్కి అయిపోయేటట్లుగా. ఊబకాయము, తలనొప్పి, కీళ్ళ నొప్పులు, ఆస్తమా, అనేమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, ఆ యొక్క సమస్యలు, అలాగే ఆ యొక్క దంత సమస్యలు, క్యాన్సర్, జలుబు, వీటన్నిటికి కూడా యాపిల్ అనేది చాలా ఔషధములాడినది. గమనించే మాట ఏమిటంటే యేసు ప్రభువారిని బైబిల్ ఏం చెప్తుందంటే ఈ పరమగీతం యాపిల్ ట్రీకి పోలుస్తుంది. యాపిల్ ట్రీ ఎట్లా ఉందో యేసు ప్రభు అట్లా ఉన్నారు. అందరూ జాగ్రత్తగా వినాలి. నేను మాట మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు ఉన్నారా లేదా? ఉన్నారా? ఎలా తెలుసు మీకు ఉన్నారని? దేవుడు ఉన్నారు అనడానికి ఆధారం ఏంటి? ఏం లేదు. దేవుడు ఉన్నారు అని చెప్పడానికి ఆధారం ఏంటి? మీ వీధులు ఎవరైనా లేరంటారు, మీరు ఉన్నారంటే ఆధారం ఏంటి? అమ్మా ఉన్నారా? దేవుడు ఉన్నారు. మీరు బాగా నేర్చుకోవాలి, బాగా మాట్లాడేటట్లు ఉండాలి, మాట్లాడటం నేర్చుకోవాలి, తెలివి ఉండాలన్నమాట. తెలివి లేకపోతే కాదు. యేసు ప్రభు నమ్మిన వాళ్ళు తెలివి ఉండాలి. ఎందుకంటే నిన్ను నీ వీధిలో వాళ్ళు నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు, ఏమిటని తక్కువగా చూస్తున్నా. నువ్వు మాట్లాడటం రావాలి, తెలివిగా మాట్లాడటం రావాలి. ట్రైన్లో 6 మంది అబ్బాయిలు వెళ్తున్నారు. ఆడికి ఇప్పటి నుంచో ఒక సరదా, చైన్ లాగాలని, ట్రైన్ చైన్ లాగి ట్రైన్ ఆఫ్ చేయాలి.
ట్రైన్ ఆఫ్ చేస్తే 3,000 ఫైన్ వేస్తారు. వాళ్ళ 6గురు మాట్లాడుకున్నారట, మన ఆరుగురు 500 వేసుకుని 3,000 ఆ యొక్క చైన్ లాగేంత టీటీ అవి వాళ్ళు వస్తే ఇచ్చేద్దామని చెప్పి రెడీ పెట్టుకున్నారు. 3,000 ఒక అతని దగ్గర పెట్టారు. ఈ 3,000 పెట్టిన తర్వాత కాసేపు బాబు ఇప్పుడేం కావద్దు, కాసేపు ఆగాలి, మెసేజ్ అవుతుంది మీరు చేసేట్లా. ఈ 3,000 ఇచ్చిన తర్వాత ఈ లోపు అక్కడ ఒక చదువు లేని ఒక ఆయన అక్కడ కూర్చున్నాడు. ఆ పక్కన ఇలా 6 మందికి ఒక ఐడియా వచ్చింది, చైన్ లాగేసి ఇతని మీద పెట్టేద్దామని. చైన్ లాగేద్దాము. ఎవరు లాగారంటే 6 కలిసి ఇతని మీద పెడదాం అనుకున్నారు. చైన్ లాగారు, వచ్చేసారు రైల్వే వాళ్ళు, సిబ్బంది వచ్చారు. ఎవరు లాగారంటే ఇతనే లాగాడన్నారు. ఇతను అన్నాడట, సార్ ఇతను అడిగారు, నీవే లాగావా అని అడిగారు. నేనే లాగానన్నాడు. నేనే లాగింది తన కాదు, ఆయన ఇతను వెళ్ళి పెట్టారు. ఎందుకు లాగామంటే సార్ నా జేబులో 3,000 ఉండేవి నేను తీసేసుకున్నారు. 3,000 ఉండేవి తీసేసుకున్నారు. ఈ దగ్గర ఉన్నాయి సార్, ఈ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఒక ఆయన దగ్గర పెట్టారు. ఈ దగ్గర ఉన్నాయి, ఓసారి మీరు చూడండి అంటే 3,000 నా డబ్బులు తీసేసినందువల్ల ఆ భయంతో నేను లాగేశానన్నారంట. ఆ 3,000 ఇతనికి ఇచ్చేసి వాళ్ళందరూ పంపించారు. గమనించే మాట ఏంటంటే కొంచెం తెలివిగా మాట్లాడాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు ఉన్నారా లేరా? ఉన్నారు. కానీ ఉన్నారంటే ఆధారం ఏంటి? ఆధారం ఏంటంటే మాట్లాడు. ఉన్నారు అనడానికి ఆధారం. మన బాదేపల్లిలో ఒక ఆయన అడిగాడు, ఊరు బయటకు వచ్చాం, దేవుడు ఉన్నారా అని అడిగాడు. లేరు అని ఆయన, ఉన్నారని నేను. కాసేపు చాలా వాదన జరిగింది. నేను అన్నాను, ఓసారి కళ్ళు మూసుకొని చెప్పాను. కళ్ళు మూసుకోమన్నాను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరవమన్నాను, తెరిచాను. కళ్ళు మూసుకుని తెరవగానే నీకేం కనిపించింది అని అడిగాను. దేవుడు కనపడలేదు అన్నాడు. అలా కాదు, నువ్వు కళ్ళు మూసుకుని తెరిస్తే నీకేం కనిపించింది? మళ్ళా దేవుడు కనపడలేదు అన్నాడు. అలా కాదయ్యా, కళ్ళు మూసుకో, కళ్ళు తెరువు, ఏం కనిపించింది? దేవుడు కనపడలేదండి. కుందేలుకి 3 కాళ్ళు. అలా కాదు నాయన, కాదయ్యా, కళ్ళు మూసుకుని తెరవగానే నీ దేవుడు కనిపించాలా కనపడలేదు అని అడగట్లేదు, ఏమి కనిపించింది అన్నా. మళ్ళా దేవుడు కనపడలేదండి. మీరైతే పట్టుమలు అయితే అందరూ రూములు వేసి కొడతారు. ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి ఏంటయ్యా నీకు? ఇక కళ్ళు మూసుకుని తెరిస్తే ఏం కనిపించింది? ఏమీ కనపడలేదన్నాడు. ఏమి కనపడలేదా? కనిపించింది అన్నాడు. ఏం కనిపించింది? భూమి ఆకాశం కనిపించింది. ఈ చెప్తానని నేను అడిగేది. ఈ భూమి ఆకాశాన్ని నువ్వు చేశారా? మీ నాన్నగారు చేశారు? మీ యొక్క తాతయ్య గారు చేశారా? మీ పూర్వీకులు చేశారు? దీన్ని ఎవరు చేశారు? ఇది ఎవరు చేసే వచ్చింది? నీవెలా జన్మించావో మీ నాన్నగారు అట్లానే జన్మించారు, మీ తాతయ్య గారు అట్లానే, మన పూర్వీకులు అట్లానే జన్మించారు. కాబట్టి మనం ఈ లోకమును బట్టి చేతులతో వచ్చాం. ఎలా చూడండి, దేవుడు మనకి కనబడట్లేకపోవచ్చు, కానీ దేవుడు కలుగ చేసినటువంటి దేవుడు మనకు కనబడట్లేదు, కానీ దేవుడు కలుగు చేసినటువంటి సృష్టి మనకు కనబడుతుంది. ఈ భూమి ఒక రుజువు, ఆకాశము రుజువు, సూర్యుడు రుజువు, నక్షత్రాలు చెప్పాలమ్మా, గట్టిగా చెప్పాలి. మీరు మాట్లాడాలి. రుజువులా కాదా? ఇవన్నీ నేను అంటాను, ఈ లోకములో అందరూ శాస్త్రవేత్తలు, సైంటిస్టులు కలిపి ఒక్క నక్షత్రం చేయమనండి. చెప్పాలి గట్టిగా. పాస్టర్ గారు మాట్లాడాలి. మనం వెళ్ళి సువార్తని కాదు, ముందున్న వ్యక్తికి అసలు ఏబిసిడీలే తెలియదు. మనం డిగ్రీ పాఠం చెప్పేస్తున్నాం, రావు డిగ్రీ పాఠం చెప్తున్నాం. ఆలే రాని వాడికి డిగ్రీ పాఠాలు చెప్తే ఏమర్థమవుతుంది? దేవుడు ఉన్నారా లేరంటే ఉన్నారు. ఉన్నారంటాకి సృష్టి ఆధారము, ఉన్నారంటాకి మనిషి ఆధారం. ఈ కాళ్ళు చేతులు, ఈ కళ్ళు. మా అమ్మగారిని నేను 2వ తరగతిలో అడిగాను, అమ్మా నన్ను నువ్వు చేసావా నాన్న చేశాడని అడిగాను. గట్టిగా నవ్వింది మా అమ్మ. నువ్వు చేసావా నాన్న చేశాడు. ఏమ్మ ఎందుకు నవ్వుతావని నేను కొంచెం మా అమ్మ మీద నాకు అప్పటికి కొంచెం బాధ ఉండేది. ఎందుకంటే బీరకాయ వండినా, పొట్లకాయ వండినా
ఏది వండినా చికెన్ మటన్ చేసినా బాగా చేసేది, కానీ చేపలు వండినప్పుడల్లా ముళ్ళేసి ఉండేది చేపలు. మీరు వేస్తారమ్మా ముళ్ళు? నా ముళ్ళు ముందే తినేస్తారేమో మీరు. చేపలు లేవు, ముళ్ళేసి వండుతాం, నేను తిన్నో. అందుకే చేపలు వండిన రోజున తినేవాడు కాదు, అగ్రే వేసుకుని ఆ యొక్క చారు రసం వేసుకుని తినేవాడు తప్ప ఎట్టి పరిస్థితుల్లో చేపలు తిన్నాననేవాడు. తినరా నాన్న చెప్పు, నాన్న అమ్మని చెప్పు, తిన ఇక ముళ్ళు యొద్దని చెప్పు, నువ్వు చెప్పొచ్చు కదంటే నాన్న అనేవారు. నేను అనుకునేవాడిని మా నాన్న మా అమ్మ అమాయకులు తెలివి తక్కువవాడు అనుకునేవాడు. ఏంటి ముళ్ళేయటం మాందో నాకు చెప్పడేంటి? అమ్మ అంతే, నేను చేయలేదండి. నువ్వు చేయకపోతే నాన్న చేసి ఉంటాడన్నా, నాన్న చేయలేదన్న. ఇద్దరు ఆలోచించాను, అమ్మ చేయలేదు నాన్న చేయలేదు. అప్పుడు ఆలోచించాను, మా ఊరికి సొంగృష్టం నుంచి ఓ డాక్టర్ గారు వచ్చేవారు, సాయిబాబు గారు. ఆయన గమనించే ఆయన్ని చూపించి నేను అన్నాను, ఆయన చేసి ఉంటాడని, డాక్టర్ గారు చేసి ఉంటారన్న. ఆయన చేయలేదని ఆలోచించా. అమ్మమ్మ చేస్తుంటది, నానమ్మ చేస్తుంటది, తాతయ్యోడు చేస్తుంటారు, ముఖ్యమంత్రి చేస్తుంటాడు, ప్రధానమంత్రి చేస్తుంటాడు, ఏం కాదని చెప్పి. మరి నేను ఎలాగా ఈ కళ్ళు చేతులు కాళ్ళు ఇవన్నీ ఎలా వచ్చాయి? అమ్మ చెప్పింది ఏంటంటే, ఈ భూమిని ఆకాశాన్ని ఈ సూర్యుడిని ఈ నక్షత్రాల్ని ఈ విశ్వాన్ని ఎవరైతే చేశారో నా గర్భములో ఆ సృష్టికర్తే నేను తయారు చేస్తారు అని చెప్పి. నేను 2వ తరగతిలో చాలా ఆ యొక్క మాటలు విని ఆశ్చర్యపోయి కళ్ళంట నీళ్ళు వచ్చేసాయి. ఎందుకంటే దేవుడు ఒకవేళ చెయ్యి ఉండటం మర్చిపోతే, ఓ కాలు ఇవ్వడం మర్చిపోతే, కంటి మీద ఉన్న కనురెప్ప కూడా దేవుడిచ్చారే, వ్రేలుకుండే గోరు కూడా దేవుడిచ్చారే. అప్పుడు కిడ్నీలని, లివర్ అని, లంగ్స్ అని ఇవన్నీ తెలియదు, కానీ చేతులు ఇచ్చారు, కాళ్ళు ఇచ్చారు, కళ్ళు ఇచ్చారు, చెవులు ఇచ్చారు. నేను చాలాసార్లు అనుకుంటాను, కళ్ళు ఇక్కడ ఉన్నాయి కానీ కళ్ళు ఉండే చోట దేవుడు చెవులు పెడితే మనిషి దెయ్యం. ఈ దెయ్యాలను చూసి ఆడపరిగెడతారు, ఆడ చూసి ఏడపరిగెడతారు, అదిగో దెయ్యం అదిగో దెయ్యం అని. మనుషులు దెయ్యాలు లేకుంటారు. ఓవేళ నోరు ఇక్కడ ఉంది కానీ ఈ నోరు తీసుకెళ్ళి ఇక్కడ పెడితే, నాకు మా అమ్మగారు పాస్లం గారు తెప్పించాలి, పాస్లం గారిని తినిపించాలి, ఇక్కడ పెడితే నోరు. ఆలోచించుకోండి ఒకసారి, దేవుడు ఏ అవయవం ఎక్కడ ఉండాలో అన్నిటినీ మన తల్లి గర్భములో నిర్మించారు. అందుకే బైబిల్లో దావీదు గారు చెప్పిన మాట ఏమిటంటే, నా తల్లి గర్భమందు, చెప్పాలి గట్టిగా, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కనుగా చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. వినా గమనించే మాట ఏమిటంటే, దేవుడు ఉన్నారు, సృష్టి ఉంది కనుక దేవుడు ఉన్నారు. మీరు చెప్పాలి, మీ వీధుల్లో చెప్పాలి, సృష్టి ఉంది కనుక దేవుడు ఉన్నారు, మనం ఉన్నాము కాబట్టి దేవుడు ఉన్నారు. రైట్, ఇందులో ఏ విధమైన సందేహం లేదు. రెండోది, ఎవరు దేవుడు? మాట్లాడండి. ఎవరు దేవుడు? ఎవరిని దేవుడు అనాలి అంటే, ఈ మాట వీధుల్లోకి వెళ్ళి ఎవరు దేవుడు అంటే ఒకే పేరు చెప్తారా, చాలా పేర్లు చెప్తారా? మాట్లాడలేదు. ఒకే పేరా, చాలా పేర్లా? శ్రీధర్ గారు, చాలా పేర్లా, ఒక పేరేనా? అసలు గారు, ఒకే పేరు చెప్తారా, చాలా పేర్లా? ఏమా ఇక్కడ ఒకే పేరు అన్నారు, ఒక పేరు చెప్తారమ్మా? నేను చెప్పింది అర్థం అవ్వలేదు, మీకు అర్థం కావాలి. ఓ వీధిలోకి వెళ్ళి అడిగితే దేవుడు ఎవరని అడిగితే కొంతమంది ఈ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు ఆ దేవుడు అంటే ఎవరిని విమర్శించకూడదు, ఎవరు నమ్మింది విమర్శించకూడదు, ఎవరికి ఇష్టం వచ్చింది వాడు చెప్తారు. కొంతమంది అమ్మే దేవుడు, గురువే దేవుడు, వైద్యుడే దేవుడు, అప్పించిన ఆయన దేవుడు, తిరిగి అడిగితే దెయ్యం. అప్పించిన ఆయన దేవుడు అండి. అప్పించేటప్పుడేమో నువ్వు దేవుడు 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 అంటారు, తిరిగి అడిగేటప్పుడేమో అతన్ని చూసి తలుపు వేసుకుంటాడు. ఈ చిన్న పిల్లవాడికి చెప్తాడు, ఒరే వాళ్ళ అమ్మాయికి బయట ఆడుకుంటుంది పాప, ఆ పాపకి చెప్తాడు, పలానా వాడు వస్తున్నాడు నేను లేదని చెప్పి అంటాడు. ఈ అమ్మాయి ఏమంటుందంటే, మా డాడీ లోపల ఉన్నారు లేదని చెప్పాలి, చూసి రమ్మంటే కాచి రావడం అంటే అన్నమాట. మా డాడీ లోపలే ఉంటారు లేదని చెప్పాలంటది, మొత్తం విషయం చెప్తుంది అన్నమాట.
అంటే ఇంతకు ముందేమో దేవుడు అన్నావు, ఇప్పుడేమో దెయ్యం అంటావు. గమనించాలి, చాలా మంది ఏమిటంటే దేవుడు సినిమా యాక్టరే దేవుడు, సినిమా హీరో దేవుడు, సినిమా హీరోయిన్ దేవుడు, మా చంద్రబాబు గారే మా దేవుడు, మా జగన్ గారే మా దేవుడు, మా పవన్ కళ్యాణ్ గారే మా దేవుడు అనేవాళ్ళు లేరా? మాట్లాడలేదు, అంటలేదా? అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరు నేను అనుకుంటే దేవుడు అంతే. నేను ఈ మైకిని దేవుడు అనుకుంటే మైకే దేవుడు నాకు. ఈ మైకి తీసుకెళ్ళి ఏడబెట్టి మైకా నమస్కారం అంటే నా ఇష్టం. అంటే ఎవరు మనిషి ఏదంటే అది. అయితే నేనేమంటానంటే దేవుడు ఎవరంటే వారు దేవుడు అనేది కాకుండా దేవునికి ప్రత్యేకతలు ఉండాలా అవసరం లేదా? చెప్పే నేను ముగించేస్తాను. అవసరం ఉండాలా అవసరం లేదా? దేవునికి ప్రత్యేకతలు ఉండాలా అవసరం లేదా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇందా చెప్పాను కదా, మీరు సరిగా చెప్పకపోతే మీ భోజనం కూడా నేనే తినేస్తా. మీరు చెప్పాలి, ఉండాలక్కర్లేదా? మీరు అందరూ తినాలని రెడీగా ఉన్నారన్నమాట. మీరు తినేస్తారని భయం వేసినట్టుంది మీకు. దేవునికి దివ్య లక్షణం. ఇక్కడే వీరవాసంలో మా నాన్నగారి సంఘంలో ఆమె అయ్యగారు ఎంత మోసం జరిగిపోయేది, ఎంత మోసం. నా కొడుకు సంబంధానికి వెళ్ళాను. ఆ కొడుకు ఎత్తుగా ఉంటాడు, ఆడ కుమారుడు చాలా ఎత్తు 6 అడుగులు. పెళ్లి కూతుర్ని ఫోటోలు చూచారు, ఆమె కూడా ఎత్తుగా ఉంది, బాగుంది, అందంగా ఉంది. వెళ్ళారు, పెళ్లి కూతురు చూసుకున్నారు. డోర్ పక్కన కట్టెను తీసి చూపించారట. ఆమె చాలా బాగుంది. పెళ్లి కొడుకు ఎంత ఎత్తున్నాడో అంత ఎత్తుంది పెళ్లి కూతురు. బాగా నచ్చింది. కట్నాలు మాట్లాడేసుకున్నారు, పెళ్లి రోజులు మాట్లాడేసుకున్నారు. పలానా రోజు ఎంగేజ్మెంట్, పలానా రోజు పెళ్లి అన్ని మాట్లాడేసుకున్నారు. పెళ్లి కూతురు బాగా నచ్చేసింది అన్నాడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు వాడు అక్కంది, చాలా బాగుంది, మా కాబోయే మరదలని చెప్పిస్తానంది. అంతా బాగా నచ్చేసింది. పెళ్లి కొడుకు తల్లి కొంచెం తెలివైంది అన్నమాట. పెళ్లి కూతుర్ని చూసి ఇలా రమ్మందట. ఇలా రమ్మనగానే ఎంత ఎత్తుండే పెళ్లి కూతురు ఎంత అయిపోయిందట. ఎందుకంటే సూర్యు మీద పెట్టారు. పెళ్లి కూతుర్ని సూలేసి సూర్యు మీద పెట్టారు. ఆమె అంటుందా ఎంత ప్రమాదం. నాన్నగారు అన్నారు, ఏమైందమ్మా? పొట్టిగా ఉంటే ఏంటి, పొడవుగా ఉంటే ఏమైంది, అంత కంగారు పడిపోతావు? లేదు పాస్టర్ గారు, మంచి అంటే నా కొడుకుని బట్టి, కొడుకు ఎత్తుగా ఉంటాడు కాబట్టి ఎత్తైన పెళ్లి అనుకుంటాం కదా అని చెప్పేసాను. అంత కంగారు పడొద్దమ్మా, ఏమైందని చెప్పేసాను. అంటే మీ ఇంట్లోకి వచ్చే కోడలే ఇలా ఉండాలి, మీ కూతురు పక్కన పెళ్లి చేసుకో అల్లుడు ఇలా ఉండాలి, మీ ఇల్లు ఇలా ఉండాలి. బియ్యము దగ్గరికి వెళ్ళి మంచి బియ్యమా కాదా చూడాలి. చేపలు కొండకెళ్ళి మంచి చేపల కాదా చూడాలి. ఏమ్మా ఏడు వెళ్ళి కొడతారా? మంచి చేపలా కాదని చూస్తారు కదా. అంటే నిజ దేవుడు అంటే దేవునికి స్పెషాలిటీస్ ఉండాలా అక్కర్లేదా? చెప్పాలి, గట్టిగా చెప్పారు. ఉండాలా అవసరం లేదా? దేవునికి ప్రత్యేకతలు ఉండవలసిన అవసరం ఉందా అవసరం లేదా? అందరూ చెప్పాలి, మీరు మాట్లాడాలి. ఉందా లేదా? అంటే దేవుడు అంటే ఎవరు కలుగ చేయకూడదు. దేవునికి ఉండే లక్షణం ఏమిటంటే ఎవరు కలుగ చేయకూడదు. రెండోది ఏమిటంటే దేవుడు పాపిగా ఉండాలా పరిశుద్ధునిగా ఉండాలా? త్వరగా చెప్పేయండమ్మా. పాప పరిశుద్ధుడా? దేవుడు అంటే పరిశుద్ధంగా ఏ పాపం ఉండకూడదు, పరిశుద్ధుడై ఉండాలి. దేవుడు అంటే బ్రతికి ఉండాలా చనిపోవాలా? బ్రతికే ఉండాలి. దేవుడు జ్ఞానిగా ఉండాలా మహాజ్ఞానిగా అజ్ఞానిగా ఉండాలా? దేవుడు న్యాయంగా ఉండాలా అన్యాయస్తునిగా ఉండాలా? దేవుడు ఒకే చోట ఉండాలా అన్ని చోట్ల ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా కఠినముగా ఉండాలా? శక్తి కలిగి మహాశక్తి కలిగి ఉండాలా బలహీనుడిగా ఉండాలా? అందరూ వినాలి. మహాశక్తి కలిగి ఉండాలా బలహీనుడిగా ఉండాలా? మహాశక్తి కలిగి ఉండాలి. అయితే మీకు చెప్పేది ఏంటంటే నేను చెప్పినటువంటి ఈ లక్షణములన్నీ నీవు నమ్మినటువంటి, మనం యేసు ప్రభు నమ్మం కదా, యేసు ప్రభు వారిలో ఇవి లేకపోతే యేసు ప్రభుని విడిచిపెట్టేయాలి. మీకు అర్థం అవట్లేదు అమ్మా? ఇవి లేవంటే విడిచిపెట్టేయండి, ఇవి లేకపోతే ఖచ్చితంగా విడిచిపెట్టేయండి. ఇవి లేవంటే విడిచిపెట్టి ఇంకా ఎవరిలో ఉన్నాయో వెతికి
ఆంధ్ర రాష్ట్రమా, తెలంగాణ రాష్ట్రమా, కర్ణాటక రాష్ట్రమా, తమిళనాడు, మన దేశం అంతా వెతికి మన దేశంలో లేకపోతే ఒకవేళ మా పక్కన ఉండే దేశం చైనాలో ఉన్నారా, పాకిస్తాన్లో ఉన్నారా, ఈ పక్క బంగ్లాదేశ్లో ఉన్నారా, అమెరికాలో ఉన్నారా, జర్మనీనా, రష్యానా, ఆ యొక్క జపానా, ఇలాంటి దేశాల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఎవరున్నారు? ఇలాంటి లక్షణాలు ఉన్నవారు ఎవరున్నారో వెతికి ఆయన పాదాల మీద పడాలి. అది నిజం, అది సత్యం. అయితే ప్రభునందు ప్రియులరా, ఒక ఆయన అడిగారు, పాస్టర్ గారు మరి ఇవన్నీ యేసు ప్రభులో ఉన్నాయా? యేసు ప్రభులో ఈ లక్షణాలన్నీ ఉన్నాయా అంటే నేను తెలియజేసిన మాట ఏమిటంటే ఈ ప్రపంచంలో యేసు క్రీస్తు ప్రభు వారిలో ఈ లక్షణములన్నీ పుష్కలంగా ఇమిడి ఉన్నాయి. ఆయనలో దివ్యమైనటువంటి లక్షణాలు. యేసు మహారాజుకు దేవునికి ఘనత కలుగును గాక. అందరూ చెప్పాలి, దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుడు అందుకే పాడారు, అనాది పురుషు జన్మి అనాది పురుషు ఇలా చూడాలి. నిజంగా ఇవన్నీ పాస్టర్ గారు నేను చెప్తున్నా, మనం సువార్తలో ఇవన్నీ చెప్పి నిజము తెలియజేస్తేనే కానీ సంఘము స్థిరముగా ఉండదు. నేను రాయలసీమలో తీసుకున్న జాగ్రత్తలు ఇవే. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, అది ఆదివారం అయినా శనివారం అయినా ఎప్పుడైనా కానీ నేను అడిగేది ఇదే, నీకు రుచి తెలిస్తే విడిచిపెట్టలేవు. నీకు రుచి, ఆ టేస్ట్ నీకు తెలియాలి. యేసు ప్రభు ఎవరో నీకు అర్థం కావాలి. నేను ఒకసారి వెళుతూ ఒక చోట ఆగి టిఫిన్ చేయడానికి ఆగా. టిఫిన్ చేయడానికి ఆగితే అక్కడ చాలామంది నిలబడి ఉన్నారు. కూర్చున్న వాడికంటే నిలబడిన వాడు డబల్ ఉంటారు. నేను ఆ నిలబడ్డ వాడు చూసి ఎంతసేపు నిలబడాలా సీట్ల కొరకు, పక్కన ఇంకా హోటల్స్ ఉన్నాయి, అందుకని వెళ్ళిపోతా ఒక ఆయన అడిగాను. ఆయన అడిగి, సార్ పక్కనకి హోటల్స్ ఉన్నాయి, ఎందుకు నిలబడి చూడటం, తినేవాడి వైపు అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా, రండి సార్ అన్నాను. ఒక ఆయన అన్నాడు, సార్ ఇక్కడ స్పెషల్ ఏంటో మీకు తెలుసా అన్నాడు. ఏంటన్నా, ఇక్కడ సాంబార్ ఇడ్లీ వెరీ టేస్ట్ అన్నాడు. అనగానే నాకు మన మహాసభలు, జనవరి సభల్లో మనం ఏం తింటాం, ఆశీర్వాద సాంబార్ కదా, అది అలవాటు అయిపోయి నేను అన్నాను వెరీ టేస్టా చూద్దామని. నేను స్పీడ్కి వెళ్ళిపోయేవాడిని, సడన్ బ్రేక్ వేసి ఆగిపోయి నేను కూడా సీటు కొరకు ఎదురు చూచాను. ఒక 10 నిమిషాలు సీటు ఖాళీ కూర్చున్నా. అతను వచ్చాడు, ఏవో చెప్పాడు, చపాతి ఓ తప్ప మీద చెప్పి, ఏం చదవద్దు, అన్ని ప్లేట్లో సాంబార్ ఇడ్లీ ఉంది. నేను చూచా అట్లా అంతా వెలిగితే సాంబార్ ఇడ్లీ, బా ఇక్కడ స్పెషల్ అన్నమాట చూద్దామని తిన్నా. 2 ఇడ్లీ సాంబార్ వేసి పట్టుకొచ్చాను. 2 ఇడ్లీ సాంబార్కి 3 సార్లు వేయించుకున్నాను. సాంబార్ 3 సార్లు వేయించుకుని 4వసారి ఇంకో ముక్క మిగిల్చి పిలుద్దామనుకున్నా. నా మీద కోపం వచ్చి అతని మీద వేసుకుంటాడేమో సాంబార్ అని భయం వేసేది. ఎన్నిసార్లు అంటాడేమో అని నేను అన్నాను. ఇంకొక సింగిల్ ఇడ్లీ అన్నా. ఇంకో సింగిల్ ఇడ్లీ తెచ్చాడు, ప్లేట్ ఫుల్గా వేశాడు. అర్ధ ఇడ్లీకి సాంబార్ అవగొట్టేశాను. ఇంకొక 6 ఇడ్లీకి మళ్ళా వేసుకుని ఫుల్ తినేసా. మళ్ళప్పటికీ తృప్తి కాలేదు, ఇంకా సాటిస్ఫై కాలేదు. మళ్ళా ఇంకొక ఇడ్లీ తెమ్మన్నా, వేసాడు, మళ్ళా సకానికి అవగొట్టేసి ఫుల్. మా పెళ్ళైన తర్వాత స్త్రీలు సాధారణంగా దారంటే ఏమండి ఆ సారీ కొనండి అంటారు కదా. నేను మా పాస్టర్ గారిని అక్కడ హోటల్కి తీసుకెళ్ళాను. సారీ కొనండి అంటాం మానేసి
సాంబార్ ఇడ్లీ అనేది పాప. నేను అనేవాడిని, ఇదేంటి అందరూ సారీస్ అడిగితే సాంబార్ ఇడ్లీ అడుగుతావు అనేవాడిని. అందరూ సారీస్ అడుగుతారు, నువ్వు సాంబార్ ఇడ్లీ. చాలా టేస్ట్ ఉంటుందండి అక్కడ. మా కారు అటు వెళుతా అక్కడ ఆగిపోయేదంటే పెట్రోల్ బంక్ దగ్గర ఆగినట్లు, పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్కి ఆగినట్లు. ఆ రుచి తెలిస్తే విడిచిపెట్టలేకపోతే ఈవేళ యేసు ప్రభు యొక్క రుచి సరిగ్గా తెలిస్తే దేవునికి ఉండే లక్షణాలన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. అడవిలో ఉండే ఆ యొక్క వృక్షములలో జల్దర్ వృక్షం ఎట్లున్నదో యేసునాథుడు అలాగే యేసునాథుడు అట్లా ఉన్నారు. అడవిలో ఉండే వృక్షాల్లో జల్దర్ వృక్షము శ్రేష్టమైనది జల్దర్ వృక్షం యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రపంచములో అందరిలో శ్రేష్టమైనటువంటి వారు. యేసు ప్రభు యొక్క జన్మము శ్రేష్టమైనది, ఆయన జీవితం శ్రేష్టమైనది, ఆయన బోధలు శ్రేష్టమైనవి, ఆయన కార్యాలు శ్రేష్టమైనవి. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? అంటే ఏ పాపము లేని ప్రపంచములో ఈ మాట ఎవరు చెప్పలేదు. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా, యేసు మార్గము ఎరుగకున్నా ఎటుల మోక్షము చేరుటన్నా, యేసుక్రీస్తును నమ్మకున్నా ఎవరికైనాను శిక్షయే. యేసు నరుడే కాడు విన్నా, యేసు ప్రభువే దేవుడన్నా. యేసు ప్రభువారు శ్రేష్టమైనటువంటి వారు, దివ్య లక్షణములు కలిగిన వారు. అలాంటి వారు అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో సమానులెవరు ప్రభు? నీ సమానులెవరు? నీలాంటి నీతో సమానమైన వారెవరు లేరు. అడవిలో ఉండే వృక్షాల్లో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. నేను ముగిస్తూ, ఈ జల్దర్ వృక్షం ఎంత చక్కటిదంటే గర్భిణీ స్త్రీలు వెళ్ళి ఆ వృక్షం కింద పడుకుంటారు. కారణం ఏంటంటే దాని కింద పండుకుంటే ఆ వాసన, జల్దర్ వృక్షం యొక్క వాసనకి లోపలుండే శిశువుకి ఆరోగ్యం, తల్లికి ఆరోగ్యం, మంచి శిశువులు పుడతారు అనే నానుడి. ఎందుకంటే ఇది ఔషధము కలిగినటువంటి వృక్షం. జల్దర్ వృక్షం అనబడేటువంటిది ఔషధ వృక్షము. అలాగే యేసుక్రీస్తు ప్రభువు అనబడేటువంటి వృక్షం ఔషధ వృక్షం. యేసు ప్రభు వారిలో పాప రోగానికి మందు, అనగా పాప రోగమునకు మందు యేసు రక్తం ఆయన ఉంది, ఆయన చిందించారు. రెండోది ఏమిటంటే శరీర రోగాలకి మందు యేసులో ఉంది. యేసుక్రీస్తే సర్వరోగ వైద్యుడు. అవునా? మాట్లాడలేదు. అవునా? గట్టిగా చెప్పాలి. అవునా? ఒక రోజున భీమవరంలో నీలాద్రి గారు, ఆయన నాకు బాగా స్నేహితుగా ఉంటారు. నేను ఆయనతో మాట్లాడుతూ ఆయన నాతో మాట్లాడుతూ ఓ మాట అడిగారు. ఆయన, పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు, మీరు చెప్పండి, నాకు తెలియట్లేదు అని. ఇట్లా గుత్తిలో వేలాది మంది వస్తారు. ఇవన్నీ ఆయనకి తెలిసి నాతో మాట్లాడుతూ, అసలు జబ్బులు ఎలా తగ్గుతాయి, ఏంటి సీక్రెట్ అని ఆడ తెలిసిన వారే, ఆడ నీలాద్రి రాజు గారి యొక్క బంధువులే, రాజుల్లో క్షత్రియుల్లో ఉన్న కుటుంబం. వారు క్యాన్సర్ వచ్చిందట భీమవరంలో. ఈయనే వైద్యం చేశాడు. క్యాన్సర్ వచ్చింది, నేను వైద్యం చేశాను. నేనే వైద్యానికి తగ్గకపోతే నేనే వేరే డాక్టర్ దగ్గర పంపించాను. ఆడేమన్నారంటే, నీలాద్రి ఇది కాదులే, హోప్లెస్, ఇంకా చనిపోవడం ఖాయం అని చెప్పారు కానీ పోయినసారి ఆ పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. మా బంధువులే వాళ్ళు, మా రాజుని వచ్చారు.
అయితే ఆయన నాతో చెప్పింది ఏంటంటే, మేము యేసు ప్రభు నమ్ముకున్నాం, ఈ రోగం తగ్గిపోయిందని చెప్పారు. నేను నమ్మలేదు. రోగం తగ్గడం ఏంటి, క్యాన్సర్ తగ్గడం ఏంటని బల్ల మీద పడుకోమని టెస్టులు చేసి నా ల్యాబ్లో ఉండే స్కానింగ్లన్నీ నేనే దగ్గరుండి స్కానింగ్ అంతా కూడా చేస్తే ఇంతకుముందు క్యాన్సర్ ఉంది, ఇప్పుడేమో లేనట్లుగా రిపోర్ట్ వచ్చింది. ఇది నాకు అర్థం కావట్లేదు. అంటే నేను అర్థం చేసుకోవటానికి నాకు వీలు కావట్లేదు. ఎలా సాక్ష్యం ఇది ఎలా సాక్ష్యం? నేను దీన్ని నమ్మలేకపోతున్నాను. ఐ కెనాట్ బిలీవ్ అన్నాడు. ఐ కాంట్ బిలీవ్ అన్నాడు ఆయన. నేను ఇది నమ్మలేకపోతున్నాను, నేను నమ్మలేను దీన్ని. ఇది ఎలా సాధ్యం? మేము ఇంతకాలం చదువుకున్నాం, వైద్య వృత్తిలో ఉన్నాము, కొన్ని సంవత్సరాల కాలం చదవాలి, అట్లాంటిది ప్రార్థన యేసు ప్రభు బాగు చేయండి. నేనేమన్నానంటే, యేసు ప్రభు సర్వరోగ వైద్యుడు, సర్వరోగ వైద్యుడు. ఇట్టి అందుకే దైవజనుడు పాడారు, ఇట్టి రోగం పైన అట్టి రోగం పైన ఇట్టి రోగం పైన శ్రేష్టమైంది. జల్దర్ వృక్షము ఎట్లాంటిదంటే ఔషధాన్ని ఇచ్చేది. జల్దర్ వృక్షం మామూలు కొన్ని చెట్లు అయితే గాలికి పడిపోతాయి, కానీ బలమైన చెట్టు. అలాగే యేసునాథుడే బలమైన వారు. అందుకే యెషయా 9:6 బలవంతుడైన దేవుడు, అందుకే యేసునాథునికి ఉన్నటువంటి లక్షణం ఏమిటంటే దివ్య లక్షణములు కలిగిన దేవుడు. దేవునికి ఉండే లక్షణాలన్నీ కలిగిన వారు. ప్రభునందు ప్రియులారా, ఎలా చూడాలి ఇవన్నీ అర్థమైతే, ఇందా చెప్పినట్లు ఆ సాంబారు టేస్ట్ తెలిస్తే విడిచిపెట్టనట్లు, భోజనం రుచి తెలిస్తే విడిచిపెట్టనట్లు, టీ రుచి తెలిస్తే విడిచిపెట్టనట్లు. టీ రుచి బాగుంది కాబట్టి అక్కడికే పెడతా. నేను గుత్తి కలక ముందు భీమవరంలో ఒక టీ ఉండేది. ఎవరైనా అక్కడికే వచ్చి టీ తాగేవారు. ఆయన అడిగాను కూడా, ఈ టీ ఫార్ములా ఎట్లా అంటే, అంత ఈజీగా చెప్పేస్తామా అన్నారు. ఎంత బాగుంటుంది ఏంటి, ఏం వేస్తారు టీలో ఏం వేస్తారు ఇప్పుడు అది ఉందో లేదు, కానీ అభిరుచిలో టీ ఎంత బాగుంది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. మరి ఆయన ఎంత బాగుంది ఏంటి, ఎక్కడక్కడ పాలకొల్లు తాగినా, నర్సాపులు తాగినా, అక్కడంతా వేరు ఈ హోటల్స్లో, కానీ ఇక్కడే స్పెషల్గా ఉండాలి ఏంటి. కనుక గమనించే మాట ఏమిటంటే, యేసు ప్రభు రుచి తెలియాలి. పాస్టర్ గారు ఆ రుచి చూపిస్తే ఎవరు విడిచిపెట్టారు. లాస్ట్గా నేను చెప్పే మాట ఏమిటంటే, ఈ వచనములో ప్రియురాలంటుంది, అడవిలో ఉండే వృక్షాలు జల్దర్ వృక్షం ఎట్లుందో పురుషుల్లో నా ప్రియుడు ఉన్నాడు. ఆనంద భరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆనంద భరితనై అతని నీడ. ఎవరి నీడ? అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎండలో పెంచే వ్యక్తి నీడలోకి, చెట్టు నీడకి వస్తాడు. చెట్టు నీడకి రాగానే చాలా సేద తీర్చబడతాడు, హాయిగా అనిపిస్తుంది ప్రాణం. పొలంలో పనిచేసే వాళ్ళు మధ్యాహ్నం ఎండ టైంలో, ఇలాంటి టైంలో చెట్టు నీడకొచ్చి భోజనం చేసి కాస్త రిలాక్స్ అవుతారు. యేసుక్రీస్తు వారి యొక్క నీడ. దేవుని యొక్క వాక్యములో 2-3 వచనములు చదివేసి నేను ముగిస్తున్నాను. 36వ దావీదు సంకీర్తన, 36వ సంకీర్తన మొదటి వచనములో చూస్తే, మొదటి వచనములో వ్రాయబడిన మాట మనము చూస్తే 36:1, 36:7 దావీదు సంకీర్తన 36:7 వచనములో చూస్తే, దేవా నీ కృప ఎంతో అమూల్యమైనది, నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. చేతులెత్తి గట్టిగా చెప్పకూడదా? నరులు నీ రెక్కల నీడ ఆశ్రయించుచున్నారు. అలాగే 51వ దావీదు సంకీర్తన 57
57వ దావీదు సంకీర్తన మొదటి వచనములో 57 మొదటి వచనములో చూస్తే, నా ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణ చొచ్చియున్నాను. నీ రెక్కల నీడ, నీ నీడలో, నీ రెక్కల నీడలో నేను శరణ చొచ్చానయ్యా, ఈ ఆపదలు తొలగిపోవు వరకు. 121 దావీదు సంకీర్తన 121 5వ వచనములో 121 5వ వచనములో, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు, గట్టిగా నీ కుడి ప్రక్కన యెహోవా నీకు, తీయొద్దులే అమ్మ, బైబిల్ తీయొద్దులే తర్వాత చదువుకోవచ్చు. నీ కుడి ప్రక్క యెహోవా నీకు నీడగా ఉండును. అలాగే యెషయా ప్రవచన గ్రంథము 49వ అధ్యాయం 2వ వచనములో చూస్తే, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడదాం. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎలా చూడండి, దేవుని చేతి నీడలో మనందరము దాచబడేటువంటి రీతి కనుక యేసు ప్రభు నీడలో ఉంటే మంచిదా కాదా చెప్పండి. ఈ లక్షణాలన్నీ యేసులో ఉన్నాయి. దేవునికి ఉండే లక్షణములన్నీ ఆయన నీడలో ఆనందభరితనాయి. అందుకే ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు విడిచిపెట్టలేదు. ఆ సంతోషం వేరు, ఆ ఆనందం వేరు. సంతోషమే ఆ ఆనందం, ఎంతో ఆనందం. సంతోషమే సమాధానమే, సంతోషమే చేతులైంది బైబిల్ మీరు చప్పట్లు కొడుతున్నారు, మీ పక్కోడు కొట్టట్లేదు. నేను ఒక ఐడియా చెప్తున్నా, ఇలా కనకండి, వీపి మీద ఎలా కొట్టే, ఎట్లా కొడితే ఇంకా శబ్దం ఎక్కువ వస్తుంది. దీనికంటే అదే ఎక్కువ శబ్దం, దీనికంటే వీపి మీద కొడితేనే నిజంగా కొట్టేసి లేకపోతే నా హృదయము నా హృదయము ప్రపంచంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, అమ్మ బైబిల్ మూసి వినండి, ఇటు చూడండి. ఎంత కులమన్నా, మతం ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కానీ యేసు ప్రభు యొక్క నీడలోకి కోట్లాది మంది వస్తున్నారు. అవునా కాదా? ఒకనాడు విమర్శించిన వారు, యేసు ప్రభు దేవుడు కాదన్నవారు, ఎగతాళి చేసిన వాళ్ళు, బైబిల్ కాల్చిన వాళ్ళు, బైబిల్ చెప్పిన వాళ్ళు, బైబిల్ తొక్కిన వాళ్ళు అర్థం చేసుకుని, దేవా మీ నీడలోకి మేము వచ్చాము. మీ యొక్క నీడలో దాయక చెట్ల, ఆ చెట్టు ఎలాగైతే జందర వృక్షం ఉందో అడవిలో, ఆ జందర వృక్షం లేక మీరు శ్రేష్టమైన వారు, మీ నీడలోకి మేము వచ్చాము. మీ నీడలోకి ఆఖరిగా ఒక పెద్ద జమీందారు మాట్లాడుతూ మాట చెప్పాడు, నాకు ఒక కారు, నా భార్యకు ఒక కారు, కూతురికి కొడుకు, నాకు ఇండస్ట్రీ ఉంది, ఒక కంపెనీ. మా కంపెనీలో కూర్చొని నా దగ్గరికి వచ్చి నమస్కారం చెప్పి, సార్ నేను చిన్న మీ దగ్గర బతికేవాడిని, మీరు ఇచ్చే జీతంతో
బతికేవాడిని సార్. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, మీరు రావాలి సార్. సార్ అంటే మీరు వచ్చి మీరు అడుగు పెట్టండి అంతోడు కాదు సార్, ఎందుకంటే మీరు నాకు గొప్ప వ్యక్తి సార్. మీరంటే చాలా అభిమానం, నాకు ఇష్టమైన వ్యక్తి. రండి సార్, మా ఇంటికి రావాలి, కొంచెం భోజనం చేయండి సార్. మీరు తినేది నేను పెట్టలేను సార్, నాకున్నదే పెడతాను సార్ అన్నాడు. ఆయన అన్నాడు నాతో అలా చెప్తుంటే నాకేంటో ఇష్టం అనిపించింది. ప్రతిరోజు స్టార్ హోటల్లో, హైదరాబాద్లో ఏదో స్టార్ హోటల్లో మేము భోజనం చేస్తాం, తాగుతాం, తిరుగుతాం, డ్యాన్స్ వేస్తాం, ఏదో చోటుకి వెళ్తాం, ఫుల్లుగా తాగుతాం. అర్ధరాత్రి 1 గంటకి కారు వేసుకుని నేను వస్తాను, తాగేసి నా భార్య వస్తుంది, కొడుకు వస్తాడు, కూతురు వస్తారు. అయితే ఆ ఇంటికి రమ్మనంటే నేను ఎందుకు వస్తానయ్యా, నాకు టైం ఉండదండి. లేదు సార్, ప్లీజ్ సార్ అని బ్రతిమలాడితే వెళ్ళాలనిపించింది. పాస్టర్ గారు వెళ్ళాలి, ఏమైనా కానీ వెళితే మంచిది అనిపించింది. వెళ్ళాను. మా డ్రైవర్ చెప్పాను, కార్లు అట్లా పోని 3 కార్లట. ఈయన వెళ్ళేది సెక్యూరిటీ వెహికల్స్తో. 3 కార్లు వెళ్ళిపోయారట. వెళ్ళితే కూర్చోమన్నారు, కూర్చున్నారు. పాస్టర్ గారు ఈ బైబిల్ చెబుతున్నారట వాక్యం. ఆయన అన్నది ఏంటంటే, సార్ నాకు అర్థం కాంది ఏంటంటే, నేను తాగిన కాలం ఉంది, కోట్లు డబ్బులు ఉన్నాయి, మా కంపెనీ ఉంది, తాగుతాము, తిరుగుతాము, డ్యాన్స్ వేస్తాం, ఎప్పుడు లేని ఆనందము. ఆ రోజున ఆ వాక్యం వింటుంటే ఆ మాటలో నా హృదయం నిండా ఆనందం. ఎందుకు ఆనందం నాకు అర్థం కావట్లేదు. ఈ ఆనందం ఏంటి? వినే కొలది సంతోషంగా, మనసంతా ప్రశాంతంగా. ఎప్పుడు మనసు ప్రశాంతం ఉండదు, గలిబిలిగా ఉంటుంది. కానీ అక్కడ కూర్చుంటే ప్రశాంతం 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 ప్రశాంతం. ఏంటి ఇంత ప్రశాంతం? నా భార్య, నేను, పిల్లలు ఎక్కడో అమెరికాకో జర్మనీకి వెళ్ళిపోయి ఆయన ఎన్నో లక్షలు ఖర్చు పెట్టొస్తే ప్రశాంతం ఉండదు. కానీ ఇది వింటే ప్రశాంతం ఏంటి? అతను వచ్చి, సార్ మీకు లేట్ అవుద్ది, ఇక్కడ పాస్టర్ గారు ప్రసంగం చేస్తున్నారు, మీరు కొంచెం భోజనం చేసి వెళ్ళిపోండి అంటే నేను అన్నాను, బాబు కాసేపు మాట్లాడుకో కాసేపు బాగు అన్నాను. ఎందుకంటే ఆ మాటలు పోగొట్టుకోక అలా వింటూనే ఉన్నాను. నేను విన్నాను. ఈ బైబిల్లో వచ్చినా చెప్తున్నారు, వింటున్నాను శాంతి. తెల్లవారి టిఫిన్ చేసే టైంలో నా భార్య, కుమారుడు, కుమార్తె, మా ఇక్కడ చూడు, పిల్లల తర్వాత చూద్దరిగాను. తర్వాత నేను నా భార్య, ఆ యొక్క కుమారుడు, కుమార్తెతో మాట్లాడుతున్నాను. నేను రాత్రి ప్లేస్కి వెళ్ళా, కానీ అది విచిత్రంగా ఉంది. అప్పటి నుంచి శాంతిగా ఉంది, సమాధానంగా ఉంది అని డ్రైవర్ని పిలిచి తన దగ్గర పనిచేసిన, నేను బజార్కి వెళ్ళి ఓ బైబిల్ పట్టాను. ఈ బైబిల్ తీసుకొచ్చాను. కొడుకుని, కూతుర్ని, నువ్వు చదువు. కొడుకు ఇచ్చాడు, చదవరా అంటే నాకే అనిపించిందా, నీకు కూడా అనిపిస్తుందా? చదివాడు. కొడుకు చెప్పాడు, నాన్న నాకు కూడా చదువుతుంటే శాంతిగా అనిపిస్తున్నాను. కూతురికి ఇచ్చాడు, చదువు నువ్వు. కూతురు అంటుంది, నిజము నాన్న. భార్యకి ఇచ్చాడట, భార్య చదువు. భార్య అందట పట్టిదే అలాగనుకున్నారేమో. ఆమె చదువుతుంటే నిజం, చదివే కొలది. భార్య అంటుందట, నాకు బైబిల్ కావాలి. కూతురు అంటుంది, నాకో బైబిల్ కావాలి. కొడుకు అంటుంది, నాకో బైబిల్ కావాలి. ఆ యొక్క జమీందారు నాతో చెప్పింది ఏంటంటే, అమ్మా పిల్లలు చూడొద్దన్నా, మీరే తలవుపోయినవేమా, తప్పు మీరు చేసే తప్పు. బుద్ధికి కరెక్టర్ వచ్చినట్లా చేయండి, భయపడతాడు దేవుడికి. వినాలి. వింటే మీకు ఆశీర్వాదం, మీ తలని దేవుని ఆశ్రమం రావాలి, దేవుడు మీకు ఆశీర్వదించాలి. మిమ్మల్ని ఆఫీసర్ గారు చెప్పింది ఏమిటంటే, ఎంతో శాంతయ్య, ఎంతో అలాగే దేవుని నమ్ముకున్నాను. దేవుని దగ్గర మేము ఉన్నాం. ఇప్పుడు మేము ప్రతి వారం ప్రార్థనకి వెళ్ళిపోతాం. 1000 కోట్లు ఉన్నాయి నాకు. యేసు ప్రభు అంటే ప్రాణం. నేను అన్నాను, సార్ మీకు రుచి తెలిసింది. ఇవాళ చాలామంది క్రైస్తవులకు రుచి తెలియట్లేదు, నీడ తెలియట్లేదు. మీ అందరికీ చెప్పేది ఏమిటంటే, ఈ మందిరాన్ని రెవరెండ్ మహిమారావు గారు ఈ మందిరాన్ని ఎందుకు కట్టారంటే, ఈ మందిరం ఏమిటంటే దేవుని నీడే. ఈ మందిరం బైబిల్ ఇచ్చిన మందిరము, దేవుని నీడ. ఈ మందిరమే దేవుని
రావచ్చు, బాధ రావచ్చు, చిక్కులు రావచ్చు, ప్రమాదాలు రావచ్చు. ఈ మందిరములోనికి వచ్చి మోకాళ్ళుని కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తే దేవుడు చేసే కార్యం, శ్రమకాలంలో దేవుడు చేసే అద్భుతం. ఒక అబ్బాయికి ఫిట్స్ విడిచిపెట్ట 3 రోజుల నుంచి అండి హాస్పిటల్ పెట్టిన ఐసీలో వస్తూనే ఉంటుంది. ఆ ఫిట్స్ 3 రోజుల నుంచి వస్తూనే ఉంటుంది. డాక్టర్లు చెప్పారు చనిపోతుంది. మేమేమో ఇటు విజయవాడ వైపు వచ్చి ఆడ చర్చికి వెళ్ళి గుత్తిలో చర్చికి వెళ్ళి చర్చిలో మోకరించి, అయ్యా బాబు హాస్పిటల్లో ఉన్నాడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, పాస్టర్ గారు లేరు, పాస్టర్ గారు లేరు అని చర్చిలోకి వచ్చి మోకాళ్ళుని ఆడ తల్లి తండ్రి ఆడ అక్క కుటుంబం డాక్టర్లేమో చనిపోతారని చెప్పారు. మోకరించి ఇక్కడ ఏ క్షణాలైతే ప్రార్థన చేస్తున్నారో చర్చిలో అదే టైంలో హాస్పిటల్ ఫిట్స్ ఆగిపోయిందట, తగ్గిపోయిందట. అంటే నేడులోనికి వచ్చారు. కనుక మీరు ఎప్పుడు కూడా ఈ నీడ విడిచిపెట్టకండి. దేవుడిచ్చినటువంటి ఈ నీడ 1938వ సంవత్సరం జనవరి 31వ తేదీ దైవజనుడు దేవదాసయ్య గారికి దేవుడు ఒక నీడ గురించి చెప్పారు. ఆ నీడ పేరు దైవ సన్నిధి. తెల్లవారుజాము సన్నిధిని మోకరించి ప్రభుని కనబడితే ప్రభు కనబడతారు, మాట్లాడతారు. దైవ సన్నిధిలో ఎన్నో బయలుపరుస్తారు. నీడలో ఉంటేనే బయలుపరుస్తారు, నీడలో ఉంటేనే గొప్ప కార్యాలు చూస్తారు. ఆనందభరితనై నేను అతని నీడను కూర్చుంటిని. ఆ స్థాయికి మీరందరూ రావాలని, నీడ కొరకే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇక్కడ చర్చి విషయంలో చాలా 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 ఆటంకాలు వచ్చాయని మీ పాస్టర్ గారు చెప్పారు. మీరందరూ ఏడ్చి ప్రార్థన చేశారని చెప్పారు. ఎప్పుడైనా కానీ విశ్వాసం ఎలా ఉండాలంటే, ఒక చోట రాయలసీమలో ఒక చోట చర్చి పడగొడదామని వచ్చారు. వస్తే అక్కడ సంఘస్థులు, సార్ పడగొట్టేయండి, ముందుగా మమ్మల్ని చంపేయండి, తర్వాత చర్చి పడగొట్టేయండి సార్, చంపేయండి, మేము చచ్చిపోతాం, ఆ తర్వాత పడగొట్టేయండి. ఏమనం మేము, ముందు మమ్మల్ని చంపేయండి, ఆ జేసీబీతో మమ్మల్ని ముందు కొట్టి చంపించేయండి, మేమే లెటర్ రాస్తాం, మేమే చచ్చిపోతున్నాం యేసయ్య కొరకు అని చెప్పి రాస్తాం అని అంటే, అవన్నీ విని ఆఫీసర్లు చూచి మళ్ళీ వెళ్ళి మాట్లాడుకుని, లేదు మీ చర్చ ఉంచుకోండి, మీ జోలికి వెళ్ళరా, అంత విశ్వాసంగా ఉన్నా, దేవుని మీద అంత విశ్వాసంగా ఉన్నాం కాబట్టి మీ జోలికి రా అనబడేటువంటిది. కనుక విశ్వాసంగా ప్రభువారి వైపు చూడండి. అనేక కార్యాలు దేవుని మందిరాల్లో దేవుడు జరిగింపచేస్తారు, ఆశీర్వదిస్తారు, దేవుడు బలపరుస్తారు. దేవునికి నిత్యము మహిమ ఘనత కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం మోకరించండి. మహాగణుడ చెప్పబడిన వాక్యం అడవి వృక్షములలో జంతర వృక్షం ఎట్లుందో పురుషుల్లో నా ప్రియుడు ఎట్లున్నాడు. ఈ వాక్యం ఆనందభరితనై నేను అతని నీడ, యేసు వారి నీడ మేము కూర్చునే స్థితి మాకు ఇచ్చి బలపరిచి త్వరగా ఉంచుచున్నాం తండ్రి. సంఘాన్ని దీవించి యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. మరణాత. అందరు కూర్చోండి, కుటుంబం రండి, పాస్టర్ గారు